హాయ్ ఫ్రెండ్స్, ఇంటి కథల్లో ఈరోజు మనం సోమరి నక్క. చాలామంది నక్క తురుకైంది అనుకుంటాం కదా, కానీ మరి ఏంటి సోమరి నక్క టైటిల్ ఉంది చూద్దాం. ఒక అడవిలో 3 రోజులుగా తినడానికి ఆహారం దొరకలేదు ఎవరికి, నక్కకు. పూర్తిగా అలసిపోయి కాళ్ళు ఇడ్చుకుంటూ ఒక చెరువు దగ్గరకు వచ్చింది. నీళ్లు తాగి పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు నీడకు చేరుకుంది. నిలబడే శక్తి లేక ఆ చెట్టు కింద కూలబడిపోయింది మిత్రమా. ఆ చెట్టు కొమ్మ పైన ఉన్న ఒక ఉడత నక్కను చూసి జాలిపడింది. కిందకు వచ్చి తాను దాచుకున్న ధాన్యం గింజలు తెచ్చి నీరసంగా ఉన్నావు, ముందు ఇవి తినండి అంటూ నక్క చేతిలో పెట్టింది. ఎవరు? ఉడత. ఆ గింజలు తిన్న నక్క ఆహా ఎంత బాగున్నాయి అనుకుంది. వెంటనే అది తన సోమరి బుద్ధితో ఆలోచించడం మొదలుపెట్టింది. ఎలా ఆలోచించింది, మరి ఏమి బుద్ధి, ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉడత అమాయకంగా ఉంది. దీన్ని మోసం చేసి ఇక్కడే ఉండిపోవాలి. ఇకపై ఆహారం కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు అని అనుకుంది. ఎవరు? నక్క. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి అని ఉడత అడగగానే నక్క ఏడుస్తూ, నాకు ఒళ్ళంతా నొప్పులు, అడుగు కూడా వేయలేకపోతున్నాను, కనీసం వారం రోజులైనా వైద్యం చేయించుకోవాలి. వైద్యం కోసం వచ్చాను, కానీ మూలికలు కడుపు నింపి ఆకలి తీర్చలేవు కదా అన్నది. చూడండి ఎలా చెప్తుంది. తిండి నాకు తిరిగి తెచ్చుకొని సంపాదించుకోవడానికి తిండి లేదని. అందుకోసం ఇక్కడ నక్కనేమన్నాం, సోమరి అన్నాం. అంటే ఇతరుల మీద ఆధారపడి తన జీవితాన్ని గడిపేటట్టుగా నక్క బుద్ధి మారింది. చూడండి, నక్క మాయమాటలు నమ్మిన ఉడతకు జాలి కింద. అయ్యో పాపం, మనం అనుకుంటాం కదా, ఎవరైనా జ్వరం వచ్చింది, నేను వండుకోలేను, అది ఇదంటే నమ్మి పెడతాం. 1 రోజు 2 రోజులు పెట్టాలి, 3-4 రోజులు, వారం 10 రోజులు పెట్టకూడదు మిత్రమా. నక్క మాయమాటలు నమ్మిన ఉడతకు జాలి కలిగింది. అయ్యో నీ బాధ నాకు అర్థమైంది. ఈ వారం రోజులు ఇక్కడే విశ్రాంతి తీసుకో, నీకు కావలసిన తిండి నేను తెచ్చి పెడతాను అని హామీ ఇచ్చింది. తన దగ్గర ఎంతో ప్రేమ ఆప్యాయతతో ఉండమని చెప్పింది. షెల్టర్ ఇచ్చింది అన్నమాట, తనకు ఉంచుకుంది. నక్క మాయమాటలు నమ్మిన ఉడతకు అలా అనిపించి ఇక్కడే ఉండమని చెప్పింది. తన పథకము పారినందుకు నక్క చాలా సంతోషించింది. ఎందుకంటే ఈ ఉడత నక్కకి చెప్పి తను వెళ్ళిపోయింది. ఎందుకు? ఆహారం సేకరించుకొని రావడానికి వెళ్ళిపోయింది మిత్రం. అయితే ఈ పథకం పారినందుకు నక్క చాలా సంతోషింది. వారం రోజులు కాస్త నెల రోజులు దాటిపోయి, వారం రోజులే ఉంటాయన్న నక్క 1 నెల రోజులు కూడా ఉంది. ఎందుకంటే రోజు ములుగుతావు. కొద్దిమంది ఎవరన్నా ఊకే ములుగుతుంటే ఏంది ఊకే గొటికాట్ నక్కలో ములుగుతున్నావు అని అంటారు పెద్దలు కదా. నక్కకు ఏ రోగము లేకపోయినా రోగిలా ములుగుతూనే ఉంది. దానికి సరిపోయే తిండి రోజు తెచ్చి ఇవ్వడం ఉడతకు చాలా కష్టమైంది. అయినా ఇచ్చిన మాట కట్టుబడి కష్టపడుతూనే ఉంది పాపం ఉడత. ఒకరోజు ఉడత గింజల కోసం వెళ్ళి వస్తుండగా నక్క తన స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఆడుకోవడం చూసింది. నక్క తనను మోసం చేసిందని ఉడతకు అర్థమైంది. దానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. అంతే కదా, మన ముందర నటన చేసి వేరే వాళ్ళు వచ్చినప్పుడు చాలా బాగా మాట్లాడు, మళ్ళీ వాళ్ళు పోగానే మళ్ళీ చేతగానట్టు ఉండడం, ములగడం అనేది ఇంత పద్ధతి కాదు కదా అనుకుంది. ఏమనుకుంది, ఆహో నేనున్నప్పుడు ఏమి ఇట్లా చేస్తుంది, నేను పోయినాక మంచిగా ఉంటుంది, ఆడుకుంటుంది, అమ్మ అంటే నక్క నన్ను మోసం చేస్తుంది. ఉడతకు కూడా అర్థమైంది. ఉడత ఒకరోజు పాత స్నేహితుడైన జిరాఫీని కలిసింది. చాలా కాలం తర్వాత కలిసిన తన మిత్రుని చూసి ఉడత సంతోషపడింది. మాటల్లో నక్క మోసం గురించి చెప్పింది. అది విన్న జిరాఫీ ఉడత చెవిలో ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయింది. ఏంటిదో ఉపాయం చెవిలో చెప్పిందట. మనకు తెలియదు కదా మిత్రం. నక్క ఎప్పటిలాగానే ములుగుతూ ఉడత దగ్గరకు వచ్చింది. అప్పుడు ఉడత, నీ రోగ లక్షణాల గురించి జిరాఫీకి చెప్తే దీన్ని సోమరి రోగము అంటారని చెప్పింది. అంటే ఇందాక చెవిలో జిరాఫీ ఉడతకు చెవిలో చెప్పింది ఏంటి, సోమరి రోగం చెప్పింది. రోగానికి తొక్కుడు మందు ఒక్కటే సరి అయిన వైద్యము అని చెప్పింది. ఎవరు? ఉడత అన్నదన్నమాట.
తొక్కుడు మంది అంటే ఏమిటి అని నక్క కంగారుగా అడిగింది. తొక్కుడు అంటే ఏంటి అని అడిగింది. అడిగితే జిరాఫీకి వైద్యం తెలుసు. దాని దగ్గర 4 వేట కుక్కలు వైద్యం చేయడంలో శిక్షణ తీసుకుంటున్నాయి. ఇక్కడ జిరాఫీ దగ్గర మా ఫ్రెండు, పాత ఫ్రెండు, జిరాఫీ దగ్గర 4 ఉన్నాయి కుక్కలు. అవి శిక్షణ తీసుకుంటున్నాయి ఎలా తొక్కాలో అనేది. అంటే తొక్కుడు మందు అని నిన్ను గట్టిగా పట్టుకుంటే అప్పుడు జిరాఫీ తన ముందు కాళ్ళతో పైకి లేచి నీకు నొప్పి ఉన్న చోట బలంగా తొక్కుతుంది. దెబ్బకు నీ రోగం మాయం అవుతుంది. దీన్నే తొక్కుడు మందు అంటారు అని చెప్పింది ఉడత. ఎవరికి? నక్కకు. ఆ మాటలతో నక్కకు గుండె జారిపోయింది. గుండె గుబేరు. అమ్మో, గట్టిగా పట్టుకుంటారు, మళ్ళీ జిరాఫీ కాలు ఎట్టుంటుంది, పైకి తీసి తొక్కుతుందా, నేను ఉంటానా అని భయపడి అమ్మో అని బాధపడ్డది. జిరాఫీ కాళ్ళకు చిక్కితే ప్రాణాలు పోతాయని భయపడి అయ్యో నా రోగం తగ్గిపోయింది, ఇక వైద్యంతో పని లేదు అంటూ పారిపోబోయింది నక్క. అప్పుడు ఉడత నవ్వి నక్కమామ 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 ఎవరిని మోసం చెయ్యాలని చూడకు మామా, సోమరితనాన్ని వదిలిపెట్టి ఇకనైనా కష్టపడి పని చేయడం నేర్చుకో అని బుద్ధి చెప్పి పంపించింది ఉడత. అంటే ఉడత పరిమాణంలో చిన్నదైనా కూడా దీని బుద్ధి ఎంత పెద్ద బుద్ధి, ఎంత చక్కటి మనస్తత్వం ఉన్నది చూడండి. నక్క పరిమాణంలో చాలా పెద్దది. జిత్తుల మారి నక్క అంటారు కదా, ఈ నక్కలకు రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల ఉపాయాలు వేస్తారంటే. ఈ కథ ఇప్పుడు మనకు సొసైటీకి కూడా ఒక రకంగా ఉంది మిత్రం. ఎలా అంటే చాలామంది అంటారు, కొద్దిమంది ఏమంటారంటే నాకు తక్కువ జీతం, పిల్లలు ఎక్కువ ఖర్చులు, అవి ఇవి అని ఫ్రెండ్స్ దగ్గర చాలామంది ఒక్కొక్క ఫ్రెండ్ దగ్గర ఒక రోజు, ఇంకో ఫ్రెండ్ దగ్గర ఇంకొక రోజు, ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. కానీ చివరికి వాళ్ళ యొక్క విషయం వీళ్ళకి తెలిసి మళ్ళీ ఎన్ని రోజులకో కలుసుకున్నప్పుడు అసలు విషయం బయటపడుతుంది. ఇది అనమాట వాళ్ళు చేస్తున్నటువంటిది. కాబట్టి ఎవరిని కూడా నమ్మకూడదు. నక్కలాంటి వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్త. ఒకరోజు ఒక పూటను ఆశ్రయం ఇవ్వండి తప్ప ధన సహాయం చేయండి, 10 10 100 కానీ వాళ్ళని మొత్తానికి మోయడానికి జాలిపడి మాత్రం ఉండద్దు. తస్మాత్ జాగ్రత్త. చూడండి, సోమరి నక్క అంటే మధ్యకాలంలో సోమరిగా ఏది ఏమైనా సరే పనేం చెయ్యరు. వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా దానికి అలవాటు పడిపోతారు. వాళ్ళన్నీ బాగా ఉంటాయి, జల్సాగా ఉంటాయి. అన్నీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మళ్ళీ మనకంటే టాప్ పొజిషన్లో ఉంటారు. మన దగ్గర తీసుకుంటారు కానీ వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు. అంటే ఆ విధంగా మెయింటైన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి కూడా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఏదన్నా అలాంటి వాళ్ళకే ఎలుపు చేయడానికి మనం ప్రయత్నించాలి మిత్రమా. దీన్ని అన్యతా భావించొద్దు. ఇది ఎవ్వరిని ఉద్దేశించి కాదు. ఈ విధంగా కూడా మనము ఏ కథనైనా కూడా మన నిజ జీవితంలో కూడా మనం అనుభవించుకుంటే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి. మనం కూడా ఎవరి మీద ఆధారపడదు. ఎందుకంటే అన్ని చోట్ల ఈశ్వరుడు ఉంటాడు. మనం ఏం చేస్తున్నాం అన్నీ చూస్తూ ఉంటాడు ఈశ్వరుడు కదా. సర్వే జనా సుఖినో భవంతు అంటూ అందరిని ఆదరిస్తూ మనం కూడా చక్కగా బతకడానికి ప్రయత్నించాలి మిత్రమా.